లాస్ ఏంజలీస్ పక్కనే ఉండే రివర్ సైడ్ అనే సిటీలో ఎయిర్ షో అవుతుంది. ఈరోజు వచ్చాము. ఇదిగో ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎయిర్ ఫోర్స్ బేస్. దీని పేరు మార్చ్ ఎయిర్ ఫీల్డ్. ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ చుట్టూ చూడు కొన్ని వేల కార్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇంతకు ముందు వీడియోలో అడిగారు ఎయిర్ షోకి వెళ్ళావు కదా దానికి డబ్బులు కట్టాలంటే అవసరం లేదు. ఎయిర్ షోలు అన్ని కూడా యుఎస్ లో ఫ్రీ, ఏం కట్టాల్సిన పని లేదు. పార్కింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఇది చూసారా, ఇది KC-10 అనుకుంటా, ఏరియల్ ట్యాంకర్. గాలిలోనే యుద్ధ విమానాలకు పెట్రోల్ కొట్టించింది. ఇది ఇక్కడ చూడు C-130, సింపుల్ గా హెర్క్యులీస్ అంటారు. C-130 హెర్క్యులీస్. ఇది ఎంత రోబస్ట్ అంటే బీచుల్లో మట్టి ఉన్న రోడ్లలో రన్వే కూడా స్ట్రైట్ గా ఉండాల్సిన పని లేదు దీనికి. మొత్తం ఆ పని వెళ్ళిపోతుంది. గన్ షిప్. ఇది గన్ షిప్ అంటే దానికి పక్కన ఒక గన్ను ఉంది, చూపిస్తా చూడండి. అదిగో ముందు ఉంటుంది చూడు, ఎట్లా ఉన్నాయో చూడండి గన్స్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూసారా, దీని లోపలికి ఎక్కచ్చు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఆ రౌండ్ చూడు ఎంతలా ఉందో చూడు. ఇదిగో ఇంకోటి ముందు ఒకటి ఉంది చూడు, అదిగో. దీని రేటు కొంచెం అటు ఇటుగా 800 కోట్లు ఉంటుంది. దీంట్లో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది, దాన్ని C-130 గోస్ట్ రైడర్ అంటారు. ఇదేమో హెర్క్యులీస్ గన్ షిప్. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, B-52 స్ట్రాటోఫోర్ట్రెస్. ఇది దీన్ని ఎందుకు వాడతారంటే ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్, అణుబాంబుల్ని అటు ఇటు క్యారీ చేయడానికి వాడతారు. దీన్ని ఎప్పుడో 1950లో తయారు చేశారు, 1950-60లో. ఇప్పటికి కూడా ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. ఇటు చూడు ఎన్ని ఎగ్జాస్ట్లు ఉన్నాయో, ఎగ్జాస్ట్లు కాదు ఇంజన్స్ చూడు ఎన్ని ఉన్నాయో. ఇటు రెండు 4, అటు 4, 8 ఉంటాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు వీటిలో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, మనం సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో ఇట్లా అయిపోయింది. కానీ వీటికి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలి అంటే లోపల ఫ్లాపీ డ్రైవ్లు పెట్టాలి. 1950లో తయారైనవి కదా, అలాంటప్పుడు అంతే ఉండేది. కొన్ని లేటెస్ట్ అప్గ్రేడ్ కి తీసుకురావడం కష్టం. మెకానికల్ గా చాలా స్ట్రాంగ్ అవి, అందుకనే ఇంకా నడిపిస్తున్నారు. ఈ రోజు అంటే అన్ని ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో అంతా మెకానిక్సే కదా. ఇది చూడు ఎంత ఉంటుందో, మొత్తం ఒక ఫ్రంట్ యాంగిల్ చూపిస్తా. ఇదిగో ఇవి చాలా తయారు చేశారు యాక్చువల్ గా. ఇవి కూడా ఒక 70-80 ఉన్నాయి, ఇంకా చాలా ఉండేవి, 200-300 దాకా ఉండేవి. అన్నిటినీ రిటైర్ చేసేసి కొన్నిటినే ఉంచారు. దీని రేటు 80 మిలియన్లు 90 మిలియన్లు అట్లా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 700 నుంచి 800 కోట్లు. న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ తో పాటు మామూలు కూడా క్యారీ చేస్తారు. కానీ ఈ రోజు ఇది ఫ్లై అవ్వదు, ఓన్లీ స్టాటిక్ డిస్ప్లే. చూడు ఎక్కడ నీడ లేదు కదా, జనాలంతా యుద్ధ విమానాల కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు నీడకి. మన పక్కన ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నా ధైర్యంగా ఉంటుంది. ఊరికి ఒక లీడర్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఒక దేశానికి యుద్ధ విమానాలు, బాంబర్లు ఉంటేనే సెక్యూరిటీ, ధైర్యం. అందుకనే ప్రతి దేశం వాళ్ళు కూడా ఈ డిఫెన్స్ మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టేది అందుకే. అవి లేకపోతే వేరే దేశాల వాళ్ళు చాలా ఈజీగా అటాక్ చేసేస్తారు. ఆయుధాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంటానికి కొంచెం హార్డ్ గా ఉన్నా గానీ అది ఫ్యాక్ట్. C-17 గ్లోబ్ మాస్టర్ 3 వెళ్తుంది పైన. ఇది పైన ఫ్లై అయ్యేటప్పుడు ఇదిగో ఇలా ఉంటది. ఆ కింద వచ్చింది చూసారా, వేరే ఫైటర్ జెట్టు సేమ్ అదే స్పీడ్ తోటి అక్కడికి వెళ్తుంది. అదే స్పీడ్ తోటి వెళ్ళి దాంతో కొట్టిస్తుంది అనమాట. ఏరియల్ రీఫ్యూయలింగ్ అంటారు దాన్ని. ఇదిగో C-17 గ్లోబ్ మాస్టర్. ఇది ఈ C-17 గ్లోబ్ మాస్టర్ 77 టన్నుల కార్గోని క్యారీ చేసిద్ది. దాని వెయిట్ కాదు, ఓన్లీ పేలోడ్. మన ఇండియా వాళ్ళు కూడా దీన్ని ఒక 12 ఎన్నో కొన్నట్టున్నారు. ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది. కొన్ని డెలివరీ చేశారు, ఇంకా అన్ని డెలివరీ చేయలేదు. దీని రేటు 300 మిలియన్లు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 2400
2500 కోట్లు. యుఎస్ లో ఒక 220 ఉన్నట్టున్నాయి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ అదర్ వేరే మిలిటరీ ఎక్విప్మెంట్ అన్ని కలిపి. ఇది వరల్డ్ లోనే నంబర్ 2 హెవీయెస్ట్ అండ్ పవర్ఫుల్ కార్గో. ఫస్ట్ ఏమో C5 గ్యాలక్సీ అక్కడెక్కడ ఉంది, దాని దగ్గరికి వెళ్దాము. అది దీనికన్నా పెద్దగా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్కి వెళ్దాం ఆగు. ఎంతమంది ఉన్నారు చూడు జనాలు. వీటికి డోర్లు లాంటి చిన్నగా ఉంటాయి. వీటిల్లో ఏం చేస్తారంటే ట్యాంకుల్ని వాటిల్ని క్యారీ చేస్తారు. అవి క్యారీ చేయాలి అంటే ఎయిర్ క్రాఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం డిప్పలు వేసిపోయింది అనమాట. వెనకాల నుంచి ట్యాంకుల్ని, వేరే పెద్ద పెద్ద జీప్స్ని, వేరే మిలిటరీ ఎక్విప్మెంట్ని వెనకాల ఎక్కిచ్చేస్తారు. అదిగో వెనకాల నుంచి ఎక్కుతున్నారు చూడు జనాలు. దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్దాం ఒకసారి. చాలా మంది జనాలు ఉన్నారు కానీ సరేలే వెళ్దాం పద. చూడు అసలు ఎంత ఉందో. ఏయో 2 జెట్లు వస్తున్నాయి, జెట్లు కాదు ఎయిర్ క్రాఫ్ట్లు వస్తున్నాయి. ఏందో చూద్దాం. ఏంటయ్యి? పైనది KC-10 ట్యాంకర్, కిందదేంటి C-17నా C5 గ్యాలక్సీనా? C5 గ్యాలక్సీ. ఆ పైన వెళ్ళిన ట్యాంకర్ కావాలనుకుంటే ఆ కింద దాన్ని రీఫ్యూయల్ చేయగలదు గాలిలో. ఏరియల్ రీఫ్యూయలింగ్ అంటారు దాన్ని. ఇదిగో చూడు యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎట్లున్నారో. ఇది చూసారా, మన ఫేవరెట్ వచ్చేసింది రోయ్. ఇక్కడ నుంచి ఫైటర్ జెట్స్. ఇప్పటి వరకు అన్ని కార్గోలు చూసాం కదా, కార్గోలు అండ్ C-130 గన్ షిప్ చూసాం కదా. ఇది F-18 హార్నెట్. నేవీ వాళ్ళు వాడతారు. యుఎస్ మిలిటరీలో నేవీ వాళ్ళు ఎక్కువ వాడతారు. ఇక్కడ ఏముంది? ఇది కూడా అదే, ఇది F-18. అదిగో ముందు F-35 చూడు. అది F-35A. అక్కడ చూడు ఫైటర్ జెట్ దగ్గర ఎట్లా కాపలా ఉన్నారా. చేతిలో చూసారా ఏముందో? M16 ఆర్ A4, ఐ థింక్ A4. అది M16 కాదు, A4 కార్బిన్. ఇదిగో ఇక్కడ మిలిటరీ వాళ్ళే కొన్ని సామాన్లు అమ్ముతున్నారు. ఇక్కడ చూడు, ఇది రెస్క్యూ అంట. దీని గురించి నాకు పెద్దగా తెలవదు, ఇది ఏందో చదవాలి తర్వాత. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి F-35లు. ఇది అదే, ముందు ఇంకో F-35. అటు చివరికి 2 F-16లు ఉన్నాయి. ఎత్తుగా వచ్చేసాం F-16ల దగ్గరికి. ఆల్ టైమ్ ఫేవరెట్, ఎవ్రీ వన్స్ ఫేవరెట్. F-16 మైటీ వైపర్. పాత వాటిల్నేమో F-16 ఫైటింగ్ ఫాల్కన్స్ అనేవాళ్ళు. లేటెస్ట్ గా వచ్చిన వాటిల్ని F-16 వైపర్ అంటున్నారు. ఇదిగో ఆక్సిలరీ ట్యాంక్. ఆక్సిలరీ ట్యాంక్ అంటే పెట్రోల్ ట్యాంక్, బయట ఎక్స్ట్రా. ఇదిగో ఇక్కడ కొన్ని మిసైల్స్ ఉన్నాయి.
F-16. దీని ఎగ్జాస్ట్ కూడా భలే ఉంటుంది, సింగిల్ ఎగ్జాస్ట్ కదా. దీంట్లో అందరు తిరుగుతున్నారు కదా, ఏదో ఒకటి కెలుకుతారని బ్యాక్ సైడ్ క్లోజ్ చేశారు. తెలుసుగా మన డ్రీమ్ ఏందో. F-16 కొనటం మన డ్రీమ్ కాదు, దాని ఇంజన్ వీకి మీరు మస్టాంగ్ లో పెట్టడం మన డ్రీమ్. ఇక్కడ చూడండి ఏముందో, F-15. ఇప్పటి వరకు ఏ యుద్ధాల్లో ఒక్కసారి కూడా కూలిపోలేదు ఇది. ఇంతకుముందు వీడియోలో చెప్పే గుర్తుందా, 100-0 కిల్ రేషియో. 100 వేరే యుద్ధ విమానాలను లేపేసింది గాలిలో, ఒక్కదానికి కూడా డ్యామేజ్ కాలేదు. డ్యామేజ్ అయి ఉంటాయేమో కానీ కూలిపోలేదు ఒకటి కూడా. నెక్స్ట్ చూపియబోయేది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కూడా ఫేవరెట్, అది ఫైటర్ జెట్ కాదు. యుఎస్ లో F-14, F-15, F-18 అన్నారనుకో ఫైటర్, అదే C-5, C-17 అన్నారనుకో సి అంటే కార్గో. అట్లనే ఏ అని ఒక సిరీస్ ఉంది, ఏ అంటే అటాక్. దీని పేరు A-10 థండర్ బోల్ట్. ముద్దుగా వార్ట్ హాగ్ అని కూడా అంటారు. వార్ట్ హాగ్ అని ఎందుకు అంటారు అంటే, ఇది క్లోజ్ ఎయిర్ సపోర్ట్. అంటే భూమి మీద యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ వల్ల అవ్వట్లేదని చెప్పి సపోర్ట్ కోసం అడిగారనుకో దీన్ని పంపిస్తారు. దీని మొత్తాన్ని టైటేనియం తోటి తయారు చేశారు. ఈ ముందు చూడు గన్ ఎట్లుందో చూడు, ఈ గన్ ఎట్లుందో చూడు. ఆ గన్ను అట్లా ముందుకు ఉండటం మూలాన ఆ టైర్ ని కూడా పక్కకు పెట్టారు అనమాట. ఒక గన్ను కట్టి ఆ గన్ను చుట్టూ విమానం కట్టారు, లోపల అంతా కూడా బుల్లెట్లు ఉంటాయి దీనికి. A-10 థండర్ బోల్ట్. అదిగో పైన చూడు, కాక్పిట్ చూడు ఎలా ఉందో. అదిగో ఇదిగో ఇక్కడ చూడు మిసైల్స్ ఉన్నాయి చూడు, ఇదిగో మిసైల్స్. ఇంకా ఏంటంటే అక్కడ ఒక 2 ఇంజన్లు ఉన్నాయి కదా, 2 ఇంజన్లు 2 వింగ్స్ ఉన్నాయి కదా. ఆ ఇంజిన్ ఒకటి పేలిపోయినా, రెక్క ఒకటి ఇరిగిపోయినా యుద్ధాలు చేస్తానే ఉంటది. అట్లా బిల్డ్ చేశారు. మోస్ట్ రోబస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ పైన పైలట్ కూర్చుంటాడు కదా, ఆ పైలట్ కూర్చున్న ప్లేస్ కింద ఒక పెద్ద ఇంత లావు టైటేనియం ఆర్మర్ ఉంటుంది. కింద నుంచి బాంబులు తగిలినా గానీ, బుల్లెట్లు వచ్చినా గానీ, ఇదిగో ఈ టైటేనియం కదా ఇదంతా, దీనికి తగిలి బుల్లెట్లు రాలిపోతా ఉంటాయి టపా టపా కింద. చాలా రోబస్ట్ ఇది. మన సినిమాల్లో ఒక డైలాగ్ ఉంది కదా, వార్ వన్ సైడ్ అని చెప్పి, ఇది వస్తే ఆల్మోస్ట్ అంతే జరిగిద్ది. అదిగో అక్కడ ఒక బాంబు వేశారు, P-51 మస్టాంగ్. అక్కడ బాంబులు వేస్తుంది చూడండి. అదిగో అదిగో P-51 మస్టాంగ్ అంటారు దాన్ని. ఇప్పుడు బాంబు వేసింది చూడు, అదిగో. ఆ సౌండ్ మీకు ఇందులో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ చెవుళ్ళు అయితే దడేలు దడేలు అంటున్నాయి. దీన్ని ఒక బ్యాక్ లుక్ కూడా వేద్దాం, A-10 థండర్ బోల్ట్. ఆ పైన చూడు ఏమొస్తుందో. ఇందాక చూపెట్టిన C-17 గ్లోబ్ మాస్టర్ ఇదిగో మళ్ళీ ఫ్లై అవుతుంది. ఇక్కడ జూమ్ చేద్దాం. ఇప్పుడు స్లోగా వెళ్తున్నాడు అందరు చూస్తానికి.
వెనక్కి ఎందుకు వెళ్ళింది తెలుసా? దాన్ని రివర్స్ థ్రస్ట్ అంటారు. అంటే బ్రేకులు అప్లై చేయడం లాంటిది అనమాట. ఆ ఫోర్స్ కి ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అంత షార్ట్ డిస్టెన్స్ లో అది ఆగిపోగలగడానికి రన్వే కొంచెం ఉన్నా చాలా ఆగిపోయింది. అందుకే పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పేది. అంత పవర్ఫుల్ ఉంటాయి దాని రివర్స్ థ్రస్ట్ బ్రేక్స్. సూర్యారావు చంపేస్తున్నాడు రా బాబు. కొంచెం వైటమిన్ వాటర్ తాగుదాం. మామూలుగా ఉండదు ఎండ, పొంగి పగిలిపోయింది. మూడు లీటర్లు తాగా పొద్దున్నుంచి. అప్పుడు లాస్ ఏంజలీస్ లో కొన్ని గుట్టలు అంటుకున్నప్పుడు కొన్ని హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటింగ్ చేసినాయి కదా. ఇదిగో వాటర్ పోసేది ఇదే. ఇదేమో ఎయిర్ క్రాఫ్ట్, అది హెలికాప్టర్ కదా. ఇదేమో ఎయిర్ క్రాఫ్ట్. ఇంకా ముందున్నాయి. ఇదేమో జస్ట్ ల్యాండ్ వెహికల్స్, ఫైర్ ఇంజన్ లాంటివి అనమాట. ఎన్ఐఏ, ఈ రెడ్డి ఎన్ఐఏ. ఇదిగో ఇక్కడ డ్రోన్లు ఉన్నాయి. ఇది MQ-9 రీపర్ డ్రోన్, మోస్ట్ పవర్ఫుల్. వీటిల్ని ఎయిర్ ఫోర్స్ బేస్, ఎయిర్ ఫోర్స్ బేస్ లో నుంచి మొత్తం ఎక్కడ పడితే అక్కడికి పంపించి అంతా కంప్యూటర్తోనే ఆపరేట్ చేస్తారు. డ్రోన్ కదా, లోపల ఎవరు ఉండరు. ఆఫ్ఘనిస్తాన్ వార్లో బాగా వాడారు. అటు రెండు ఉన్నాయి యాక్చువల్గా, ఇటొకటి ఇది ఇటొకటి. అక్కడ F-16లు ఉన్నాయి చూడండి. అయ్యో అక్కడేమో F-35, రెండు F-35లు. ఆ వెనకాల ఏంది F-5 ఫ్యాంటమ్ అనుకుంటుంది, F-5 అనుకుంటా. ముందు ఈ రెండు F-35లు. ఇగో F-16 థండర్ బర్డ్స్. C-5 గ్యాలక్సీ B-1 బాంబరు డిస్ప్లేలో పెడతారు అనుకున్నాను కానీ పెట్టలేదు. వాళ్ళ వెబ్సైట్ లో కూడా రాశారు B-1 బాంబరు, C-5 గ్యాలక్సీ కూడా స్టాటిక్ డిస్ప్లే, అంటే ఇట్లా నేల మీద పార్క్ చేసి పెడతామని. బట్ లేవు. అంటే లాస్ట్ మూమెంట్ లో ఏదైనా ప్రాబ్లం కూడా రావచ్చు, తీసేస్తారు. ప్రాబ్లం అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు, సేఫ్టీ రీజన్స్ ఉంటాయి. చూడు అందరు గొడుగులు వేసుకున్నట్టు కూర్చున్నారా. అది B-25 ఇప్పుడు లేదు, రిటైర్ అయిపోయింది. చూసారా ఇట్లా బాంబు వేశారు. had to take off sooner than expected. The design was to fly over Japan, bomb, and then make their way to China, free China. But again, having to take off early cost them. And now our jumpers will all make their way towards the drop zone to come in for their landing. Coming right by Show Center now, giving you a great view of the Canadian flag. F-35 చూస్తారా, ఆ థండర్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని సౌండ్.
ఇప్పుడు దాకా మెరుపు వేగంతో వెళ్ళారు కదా, ఇప్పుడు స్లోగా వస్తున్నారు మనకి ఇంకా క్లియర్ గా కనపడటానికి. F-16 చూద్దామా? అట్లా కొంతమంది డిస్ట్రాక్ట్ చేసి ఇంకో పైలట్ కింద నుంచి వెళ్తాడు, కొంచెం కింద నుంచి, చెవులంతా దద్దరిల్లిపోతాయి సరదాగా, మరీ కింద నుంచి కాదులే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.